మంత్రాన్ని 108 సార్లు ఎందుకు జపిస్తారో తెలుసా? ఇది కేవలం సంప్రదాయం కాదు. వేల సంవత్సరాల వేదజ్ఞానం దాగి ఉంది. 1 అంటే పరమాత్మ, 0 అంటే శూన్యం, సంపూర్ణత, 8 అంటే అనంతం. ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడికి సంబంధించిన విశ్వగణనల్లో 108 ప్రత్యేక సంఖ్యగా భావించారు. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలోని 108 ప్రధాన నాడులు హృదయంలో కలుస్తాయని చెబుతారు. వేద జ్యాతిష్యం ప్రకారం 27 నక్షత్రాలు, 4 పాదాలు, 108. అందుకే జపమాలలో 108 పూసలు ఉంటాయి. ప్రతి జపం మనసును ప్రశాంతంగా చేసి ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే 108 అనేది కేవలం ఒక సంఖ్య కాదు, విశ్వం, వేదాలు, యోగం, భక్తి కలయికగా భావించే పవిత్ర సంఖ్య. గుర్తుంచుకోండి, సంఖ్య కంటే భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతే ముఖ్యమైనవి. మనస్ఫూర్తిగా చేసే ప్రతి జపం దైవానుగ్రహానికి మార్గమవుతుంది. ఇలాంటి సనాతన ధర్మ విశేషాల కోసం ఏకత్వాను ఫాలో అవ్వండి.